ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్ నుంచి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. 11 సంవత్సరాలుగా కార్మికులు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర విధానాన్ని ఎండగట్టాలని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టే ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 20 నాడు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ జాతీయ సమ్మె, అదేవిధంగా రైతు సంఘాలు గాని, వ్యవసాయ కూలీలు గాని, ఇతర దళితులు గాని, గిరిజనులు కలిసి గ్రామీణ బంద్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఈ మోడీ లేదా బీజేపీ యొక్క 11 సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె అనేటువంటి బంద్ నిర్వహిస్తున్నాం. దీన్ని అత్యంత జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ పని దినాలుగా మార్చేటువంటి కుట్రలు అనేటువంటి చేస్తున్నాడు. అదేవిధంగా ఈ పద్ధతిలో కార్మిక వ్యతిరేకంగా మోడీ వివరిస్తున్నాడు. రైతాంగానికి పరిస్థితి ఉన్నది. తీవ్రంగా రైతుల యొక్క పెట్టుబడి అనేటువంటిది ఎక్కువ అవుతున్నది, గిట్టుబాటు లేని పరిస్థితి అనేటువంటిది ఉన్నది. 307 రూపాయలు ఉంటే రోజు కూలి 307 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఇట్లా గ్రామీణ ఏదైతే సదుద్దేశంతో ఉపాధి హామీ వచ్చిందో